స్వాగతం TDM 24 న్యూస్ కు. మహాత్మ రిజర్వేషన్ పోరాట సమితి ఆవిర్భవించి 22 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఈ జెండా ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన మల్కాజ్గిరి ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ లక్ష్మీకాంత్ రెడ్డి అన్న గారికి ఎంఆర్పిఎస్ కమిటీ తరఫున ఘన స్వాగతం తెలియజేస్తూ, అలాగే అన్నగారు ఈ జెండా ఆవిష్కరణ తర్వాత అన్నగారికి బర్త్డే సందర్భంగా కేక్ కటింగ్ ఉంటుంది కాబట్టి జెండా ఆవిష్కరణ అనంతరం 2 మాటలు మాట్లాడుకుందాం. మొదటగా జెండా ఆవిష్కరణ చేసుకుందాం. ఉద్యమాల గురించి చెప్పుకోవాలంటే మొదటగా గుర్తించేది మాన్యశ్రీ మందలాంగుల వితంతుల శబ్దాలకు 30 అంశాలను అన్నగారు ఉద్యమంతో ప్రతిపక్ష పార్టీలు చేయనివి, అధికార పార్టీలు చేయనివి కూడా మందకృష్ణ మాదిగన్న గారు చేసి నిరూపించి పేదల పక్షపాతిగా మన దళితులకు ఈరోజు ఎన్ని రాజకీయ పార్టీలున్నా, ఎన్ని ప్రజా సంఘాలున్నా కూడా అనేది యావత్ భారతదేశానికి తెలుసు. ఎన్ని కుతంత్రాలు, ఎన్ని కుట్రలు, ఒక్కవూరి దీక్షతోటి గౌరవ నరేంద్ర మోడీ గారిని మన జాతి మాదిగించుకొని నరేంద్ర మోడీ గారి ముందు మన ఆవేదన, మన ఆకాంక్షను నరేంద్ర మోడీ గారి ముందు పెడితే అదే గౌరవ నరేంద్ర మోడీ గారు మన 30 ఏళ్ల జరగాల కోరికను సుప్రీంకోర్టు ద్వారా తీర్చిదిద్దడం జరిగింది. ఏది సుదీర్ఘ ఉద్యమ ప్రయాణంలో మాదిగ బిడ్డలు ఎన్నో త్యాగాలు, మాదిగ విద్యార్థులు ఎన్నో త్యాగాలు చేసి ఈరోజు మనకి ఎస్సీ వర్గీకరణ సాధించినారు. అదేవిధంగా ఈరోజు మన ఉద్యమ నేత మాన్యశ్రీ మందకృష్ణ మాదిగన్న గారి గురించి మన కాంగ్రెస్ పార్టీ పెద్దలు కూడా ఆ ఉద్యమ ప్రస్థానాన్ని అన్న గురించి కూడా 2 మాటలు మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. ఒక ఉద్యమ నేత, ఆ ఉద్యమం ఎట్లా జరిగిందంటే ఎన్నో ఆటుపోట్లకు, ఎన్నో కుట్రలకు, కుతంత్రాలకు ఎదుర్కొని 3 దశాబ్దాలు తన ఆశయ సాధనకు, తనను నమ్ముకున్న వాళ్ళ యొక్క ఆశయ సాధనకు కృషి చేసినటువంటి మన మందకృష్ణ మాదిగ గారి 61వ జన్మదినానికి విచ్చేసినటువంటి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు, స్వాగతం, సుస్వాగతం అన్న. ఈ యొక్క ఉద్యమం జరిగినప్పుడు చాలా సందేహాలు, ఎన్నో అనుమానాలు, ఇవన్నిటినీ కూడా పటాపంచలు చేస్తూ వర్గీకరణ బిల్లు కోసం ఆయన నమ్ముకున్నటువంటి సిద్ధాంతాన్ని ఏ రోజు కూడా ఒక్క అడుగు వెనుక వేయకుండా అతి కొద్ది మందితో మొదలైనటువంటి ఒక ఉద్యమం కొన్ని 1000 దాటి, లక్షలు దాటి, కొన్ని కోట్ల మంది అభిమానాన్ని కూడా ఆకర్షకులు, అంటే ఈయన చేస్తున్నటువంటి పనిని దేశం మొత్తం, యావత్ దేశం కూడా చూసి గర్వించదగింది. ఎందుకంటే ఉద్యమం మొదలైనప్పుడు నేను విద్యార్థి నాయకులు, అప్పుడు ఎన్నో సందేహాలు, ఇది అవుతుందా, సాధించండి. ఆ సాధనలో భాగంగా మీరందరూ అడుగులో అడిగేసి ముందుకు పోయినటువంటి మీకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. 32 వసంతాలు పూర్తి చేసుకొని వర్గీకరణే కాదు, సమాజంలో ఉన్నటువంటి సమాజం ఎదుర్కొన్నటువంటి ప్రతి సాధక బాధకాలు కూడా ఎంఆర్పిఎస్ నిలబడి పోరాడి
గారి పోరాటం. ఎంఆర్పిఎస్ 32 వసంతాలు పూర్తి చేసుకున్నందుకు ఎంఆర్పిఎస్ నాయకులకు, ఎంఆర్పిఎస్ కార్యకర్తలకు, జెండా పోస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇట్లనే ఇదే ఆశయ సాధనకు ఇంకా మీరందరూ కూడా కలిసికట్టుగా అందరినీ ఒప్పించుకుంటూ ముందుకెళ్ళాలని, మీ ఆశయం ప్రతిదీ కూడా సాధించుకోవాలని ఆ భగవంతుడికి హృదయపూర్వక ధన్యవాదాలు అనే అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా ఈ యొక్క పట్టణ కమిటీకి నా యొక్క హృదయపూర్వక నమస్కారం. కాంగ్రెస్ పార్టీ తరఫున, కాంగ్రెస్ పార్టీ మల్కాజ్గిరి కుటుంబం తరఫున మీ అందరికీ కూడా ధన్యవాదాలన్న శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే కృష్ణ. రైట్ అన్న. గారి నాయకత్వం. జై మాదిగా. అలాగే ఎంఆర్పిఎస్ ఉద్యమ 3 దశాబ్దాలు దాటి 32 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా నా మాదిగ జాతి రక్త సంబంధ కుటుంబ సభ్యులందరికీ కూడా ఎంఆర్పిఎస్ తరఫున సామాజిక ఉద్యమ వందనాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, మనం మన జాతి చరిత్ర చెప్పుకోవాలంటే ఎంఆర్పిఎస్ పుట్టకముందు ఒక చరిత్ర, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అన్న గారు ఎంఆర్పిఎస్ స్థాపించిన తర్వాత మరొక చరిత్ర. ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే, ఒకప్పుడు మాదిగ పేరు అని చెప్పుకోనికనే సిగ్గుపడటంలో, ఆ సిగ్గు కంటే ముందు మాదిగ పేరు అని చెప్తే ఎక్కడ నిర్వహిస్తారు, ఎక్కడ అన్నరాజకర వాడని చెప్పి అంటదేమో అని చెప్పి భయపడి ఊరవతల వాడవతల బతికిన మనం కృష్ణమాదిగ గారు పేరు పక్కన మాదిగ పెట్టి ఆత్మగౌరవ పతాకంగా మన జాతిని ముందుకు తీసుకెళ్ళి ఈరోజు దేశంలో, ప్రపంచంలో అయ్యా ఒక కులం కూడా వాళ్ళ హక్కుల కోసం కొట్లాడాలనుకుంటే, వాళ్ళ హక్కుల కోసం ముందర నిలబడాలనుకుంటే అది కృష్ణమాదిగ చూసి నేర్చుకోవాలని చెప్పి ప్రపంచం మొత్తం మన జాతి వైపు చూసిన సందర్భాలు ఉన్నాయి. ఇక ఉద్యమ ప్రస్థానం ఆలోచిస్తే ఎంఆర్పిఎస్ మొదలైంది మన కేటగిరేషన్, ఏబిసిడి కేటగిరేషన్ అంటే మన 59 ఉపకులాలను కూడా ఏబిసిడి వర్గీకరణగా విభజించి ఎవరి వాటాకి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆవిర్భవించింది. కానీ 1,00,000 భాగంగా ఎంఆర్పిఎస్ ఏబిసిడి వర్గీకరణ ఉద్యమం చేస్తూనే ఎన్నో ప్రజా ఉద్యమాలు, ఎన్నో సమస్యలు, వాటన్నింటినీ కూడా మన మందకృష్ణ మాదిగ అన్న గారు పరిష్కరించుకుంటూ ఈరోజు 3 దశాబ్దాలకు 3 పదుల ఎన్నో సమస్యలు ఈ భారతదేశంలో ప్రతిపక్షాలు, అధికార పార్టీలు నెరవేర్చని ఎన్నో సమస్యలు కూడా గౌరవ మందకృష్ణ మాదిగ అన్న గారి వాటికైతే ఏవైతే అర్హతలు ఉన్నాయో, ఏవైతే వారికి రావాల్సిన హక్కులు ఉన్నాయో వాటిని సాధించి పెట్టింది. కనుక ఈరోజు మనకి ఎవరైనా జాతిలో ఎదగాలనుకునేటువంటి ఎదగండి, ఏ పార్టీలో ఉన్నా, ఏ ప్రజా సంఘాలలో ఉన్నా వాళ్ళు మన జాతి బిడ్డలే, మన మాదిగ బిడ్డలే అని చెప్పి కృష్ణమాదిగ గారు ఎప్పుడు కూడా భావిస్తారు. దానికి ఉదాహరణనే మొన్న ఆర్ఎస్ ప్రవీణ్ సార్ గారు ఆయనకు రక్షణ విషయంలో, ప్రొటెక్షన్ విషయంలో కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు కొంత ఏదైతే సెక్యూరిటీ విషయంలో కుదింపు చేసిందో, ఎవరు ఏ పార్టీలో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా నా జాతి బిడ్డలే కదా ఒకటే మానవతా దృక్పథంతో ఆర్ఎస్ ప్రవీణ్ గారికి సెక్యూరిటీ ఇవ్వకపోతే ఆయన కుటుంబానికి ఏదైనా ప్రాణహాని ఉన్నా, ఆయన కుటుంబానికి ఏదైనా జరిగినట్లయితే ఎంఆర్పిఎస్ ఉద్యమ కార్యాచరణ తీసుకున్నారని చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని ఎందుకు చెప్తానంటే, ఎవరు ఎంత పెద్ద నాయకుడు అనుకున్నా, ఏ పార్టీలో ఎంత పెద్ద లీడర్ అనుకున్నా, ఏ సంఘంలో ఎంత పెద్ద నేనే నాయకుడు అనుకున్న కూడా ఈరోజు కృష్ణమాదిగ గారు వారిని అన్న దగ్గరికి తీసుకొని ఎదిగితే ఎదగండి కానీ జాతిని మోడిస్తూనే ఉంటారు. అలాగే ఈరోజు 32 సంవత్సరాల ఈ జెండావిష్కరణ కార్యక్రమానికి భూదేవి కమిటీ నుంచి, అదేవిధంగా మన జిల్లా రాష్ట్ర సీనియర్ నాయకులు పచ్చలపూర సామన్న గారు, యాననగర్ ఎంఆర్పిఎస్ కమిటీ, భూదేవి నగర్ ఎంఆర్పిఎస్ కమిటీ, ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున సామాజిక ఉద్యమం నాకు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన జిల్లా
ఎంఎస్పి జిల్లా ఉపాధ్యక్షుడు, అల్వల్ మండల ఇన్ఛార్జు, ఎంఆర్పిఎస్ నేత బచ్చలకుల సామాన్యమాది గారిని కూడా 2 మాటలు మాట్లాడాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అన్న మల్లకృష్ణ మాదిగన్న గారు తన జీవితాన్ని ఉద్యమానికి అంకితం చేస్తూ అణచబడుతున్న వర్గాలకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు ఎక్కడ ఏ ఆపద జరిగినా 24/7 తన శక్తినంతా ప్రజా ఉద్యమానికి అంకితం చేసినటువంటి ఘనత మన మల్లకృష్ణ అన్న గారు. మరి ఆయన చదువు పైన ధ్యాస, చదువుకుంటేనే మన బతుకులలో వెలుగు వస్తుందనే ఒక కాన్సెప్ట్ తోటి ఈ ఏడాది చదువు మీద కూడా తను దృష్టి పెట్టి కొన్ని కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. కనుక అన్న మన మాదిగ జాతి ఆనిముత్యం. పద్మశ్రీ అవార్డు రావడం ఒక ఉద్యమకారునికి భారతదేశంలో చాలా అరుదు. అలాంటి ఘనత సాధించినటువంటి అన్నకు కృతజ్ఞత భావంగా TDM 24 కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వార్తల కోసం